వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజూస్ బ్యూటీ బ్లెడ్. సో ఈరోజు నేను మీకు ఇంట్లోనే పార్లర్ లాంటి గ్లో ఎలా తెచ్చుకోవాలి, ఇంట్లోనే మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నా. సో నేను ఈరోజు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి అంటే, సో ఇది కనిపిస్తుందా, విఎల్సిసి. సో ఇది వచ్చి విఎల్సిసి యాంటీ ట్యాన్ ఫేషియల్ కిట్. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి, నిజంగానే పార్లర్ లాంటి గ్లో వస్తుంది ఇది యూస్ చేయడం. ఇందులో మొత్తం ఇలా ఉంటాయి, ఇవి మొత్తం 6 స్టెప్స్ అనమాట. స్టెప్ 1, స్టెప్ 2 అని దీని మీద రాసి పెట్టి ఉంటుంది. స్క్రబ్, క్రీము, క్లెన్జింగ్, ఇలా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కటి దీంట్లో రాసి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. చూసారు కదా, నేను ఇప్పుడు హెయిర్ని ఇలా పైకి బన్ కింద పెట్టేశాను. ఎందుకంటే మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు మన హెయిర్ అస్సలు మనకి డిస్టర్బ్ చేయకూడదు మన ఫేషియల్కి. అండ్ నేను మొత్తం నెక్ కూడా మనం ఫేషియల్ మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా, సో నెక్ వరకు కూడా చేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ ఇలా పెట్టేసాను. నా స్కిన్ చూసారా చాలా డల్గా అయిపోయింది, నా ఫేస్ అంతా ట్యాన్ పట్టేసింది. అండ్ నేను ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిందండి ఫేషియల్ చేసుకొని. సో ఫస్ట్ ఫేషియల్ చేసుకునే ముందు మన స్కిన్ని కొంచెం తడి చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాము. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్జింగ్. ఇది క్లెన్జింగ్ మాత్రమే కాదు, క్లెన్జింగ్తో పాటు టోనింగ్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక మంచి టోనర్ లాగా అండ్ క్లెన్జర్ లాగా మనకి యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల డీప్గా క్లెన్స్ చేయడమే కాకుండా మన స్కిన్ని, మన పోర్స్ని కూడా మినిమైజ్ చేస్తుంది. దాంతో మన స్కిన్ రెడీగా ఉంటుంది ఫేషియల్కి. సో ఇది ఫస్ట్ మెయిన్ స్టెప్ కాబట్టి ఇది అస్సలు మిస్ అవ్వకుండా చాలా బాగా చేసుకోవాలి. సో ఈ స్టెప్లో మనం స్కిన్ మీద ఎంత ఫోర్స్ యూస్ చేయగలుగుతాయో అంత ఫోర్స్ కూడా యూస్ చేసుకోవాలి. అండ్ స్ట్రోక్స్ వచ్చి నేను చూపించినట్టు సర్క్యులర్ మోషన్లో ట్యాప్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పుడు స్కిన్ని మనం కింద నుంచి పైకే మనం మసాజ్ చేసుకోవాలి, కానీ పైనుంచి కిందకి చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ లూజ్ అయిపోతుంది. సో సర్క్యులర్ మోషన్, యాంటీ సర్క్యులర్ మోషన్ ఇలా మనం చేసుకున్న తర్వాత ఫుల్ ఫోర్స్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ చేసి మనం ఇలా చేయడం వల్ల మన ఫేస్లో బ్లడ్ అనేది సర్క్యులేషన్ ఒక్కసారిగా బాగా జరుగుతుంది. దాంతో గ్లో అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా ఒక 5 to 10 minutes మాత్రం చాలా బాగా చేసుకోవాలి. అండ్ మొత్తం క్లెన్జింగ్ అంతా కూడా చేసుకున్న తర్వాత నా ఐస్కి కూడా చాలా టైర్డ్గా కనిపిస్తున్నాయి కదండి. సో ఐస్ మీద మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఐస్లో ఉన్న హీట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అండ్ చాలా రిలాక్స్డ్ ఫీల్ అవుతాం మనం. సో ఈ స్టెప్ కూడా మనం చాలా కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా ఫేస్ అంతా కూడా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మనం దీనికి ఫుల్ మసాజ్ ఇవ్వాలి. ఎందుకంటే క్లెన్జింగ్ అనేది ఫస్ట్ ప్రాసెస్ అండ్ దీనివల్లే చాలా వరకు మన ఫేస్లో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఇంకొకసారి మొత్తం డ్రై అయిపోయినట్టు అయింది కదా, సో ఇంకొకసారి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం మసాజ్ చేసుకున్నాను ఒక 2 minutes. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే జస్ట్ ఒక కాటన్ క్లాత్, కొంచెం మెత్తగా ఉన్న క్లాత్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. మనం డైరెక్ట్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, బట్ నేను జస్ట్ వాటర్తో ఫేస్ని కొంచెం తడుపుకొని తర్వాత క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. ఇలా అయితే మొత్తం క్లెన్జర్ అంతా కూడా మన ఫేస్ నుంచి రిమూవ్ అవుతుంది కదా, సో అందుకని నేను ఈ స్టెప్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్బింగ్. సో ఇది ఒక పౌడర్ ఫామ్లో ఉండడం వల్ల మన స్కిన్ మీద హార్ష్గా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. అలానే మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, ఇంకా ఏమైనా వైట్ ప్యాచెస్ లాంటివి ఉన్న వాటన్నిటిని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ స్క్రబ్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. సేమ్ ఇందాక క్లెన్జింగ్లో చూపించినట్టుగానే ఫుల్గా మొత్తం సేమ్ స్ట్రోక్స్తో ఫుల్గా మనం స్క్రబ్ యూస్ చేసి మసాజ్ చేసుకోవాలి 5 to 10 minutes. స్క్రబ్బింగ్ చేయడం వల్ల మనకి చాలా బాగా మంచి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది.
లాస్ట్లో ఇలా ట్యాప్ చేసుకుని ఒక 2 మినిట్స్ వరకు ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో దాంతో మన స్కిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది మన స్కిన్ లోపల. అండ్ ఫైనల్గా ఇలా క్లీన్ చేసేసుకోవడమే ఒక టవల్తో. అండ్ నా ఇప్పుడు మనం స్టెప్ 3 చూద్దాము. స్టెప్ 3 వచ్చి జెల్. ఈ జెల్ కాంబినేషన్ ఆఫ్ కుకుంబర్ అండ్ అలోవెరా. ఇందులో కుకుంబర్ ఇంకా అలోవెరా ఉండడం వల్ల మన స్కిన్ మీద చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది మన స్కిన్ అంతా కూడా, ఈ జెల్తో మనం ఫుల్ మసాజ్ చేసుకోవడంతో. నార్మల్ జెల్స్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలా స్కిన్ లోపల వరకు అబ్జర్వ్ చేసుకునేంత వరకు దీన్ని మసాజ్ చేసుకోవాలి. ఈ జెల్ వల్ల ఏమవుతుంది అంటే సన్ ట్యాన్ ఈజీగా రిమూవ్ అవుతుంది, ఫేస్ అంతా కూడా చాలా లైటన్ అవుతుంది. సో ఇప్పుడు మనం 4th స్టెప్ చూద్దాము. 4th స్టెప్ వచ్చి క్రీమ్. చూసారు కదా, ఈ క్రీమ్ ఏంటి అంటే ఇందులో పిస్తా ఇంకా నట్మగ్ అనమాట, రెండింటి కాంబినేషన్లో ఉంది ఇది. దీన్ని సేమ్ మనం నార్మల్ క్రీమ్స్ అన్నీ కూడా మన ఫేస్కి ఎలా అయితే అప్లై చేసుకుంటాం, నైట్ క్రీమ్, డే క్రీమ్ ఇలాంటివి, సో అలా ఫుల్ ఫేస్ మొత్తం కూడా మనం అప్లై చేసుకోవాలి. దీనివల్ల మన స్కిన్కి ఒక ప్రొటెక్షన్ కింద, ఒక లేయర్ కింద ఉంటుంది ఇది. సో మంచిగా స్మూత్ ఇంకా హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ మనం జెల్ ఇంకా క్రీమ్తో మసాజ్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు నేను చూడండి ఇలా ఫుల్గా పైన చూపిస్తాను చూడండి సైడ్కి. ఇలా మనం మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. హెడేక్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ పోతాయి అన్నమాట. కాకపోతే కొంచెం గట్టిగా మనం ఫోర్స్ ఇవ్వాలి, ఇక్కడ గట్టిగా నొక్కాలి అంతే. మనం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని మళ్ళీ సేమ్ క్రీమ్ ఇంకా జెల్ రెండు కూడా రిమూవ్ అయ్యేంతలా ఫుల్గా క్లీన్ చేసేసుకోవాలి. సో చూడండి నా స్కిన్ నిజంగానే చాలా లైటన్ అయింది, స్మూత్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం స్టెప్ 5 చూద్దాము. స్టెప్ 5 వచ్చి ప్యాక్. దీంట్లో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం ఫేస్ అంతా కూడా ఒక లేయర్ లాగా అప్లై చేసుకుంటున్నా ప్యాక్. సో ఈ ప్యాక్ని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకోవాలి. ప్యాక్ వల్ల మన డల్ స్కిన్ అంతా కూడా ఈవెన్గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి జస్ట్ 250 రూపీస్ అండి. మనకి ఇది ఆల్మోస్ట్ 3 to 4 వరకు వచ్చేసి 3 to 4 టైమ్స్ యూజ్ అవుతుంది. సో దీని కాస్ట్ జస్ట్ ఒక ఫేషియల్కి వచ్చి 60 రూపీస్ అంతే. సో ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది కదా, నేను మళ్ళీ కొంచెం వాటర్ని అప్లై చేస్తున్నా ఫేస్కి. అప్లై చేసి ఇంకొక 2 to 3 మినిట్స్ జస్ట్ స్లోగా మసాజ్ చేసుకుంటున్నాను. సో స్టెప్ 5 అయిపోయిన తర్వాత స్టెప్ 6 వచ్చి ఏం లేదంటే మాయిశ్చరైజింగ్ జెల్ ఇస్తారు వాళ్ళు. సో అది అప్లై చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ చేయలేదు, ఎందుకంటే నేను ఇది అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నేను ఫేస్ మీద నేను రెగ్యులర్గా యూస్ చేసే మాయిశ్చరైజర్ క్రీమ్ని మాత్రమే యూస్ చేశాను. సో మీరు చూసినట్లయితే చాలా బ్రైట్ అయింది కదా నా స్కిన్, చూడండి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్